తెలంగాణలో ఎవడో అంటే అభిమాని అంటే నాకు ఒంట్లో బాగాలేదు అన్నయ్య అంటే వచ్చనా తమ్ముడు అని వెళ్ళిపోతున్నాడు. రాజకీయాల్లో విమర్శలు సహజం. అధికార ప్రతిపక్షాలు ఒకరినొకరు విమర్శించుకోవడం మనకు కొత్తేమీ కాదు. కానీ ఒక పసిప్రాణం దీర్ఘకాలిక వ్యాధితో పోరాడుతున్న ఒక కుర్రాడి ఆరోగ్యం మీద కూడా వెటకారం ఆడే స్థాయికి మన రాజకీయాలు దిగజారిపోయాయి. అన్నయ్య నేను బతకాలి అని అనారోగ్యంతో బాధపడుతున్న ఒక సామాన్య బాలుడు అడిగితే ధైర్యంగా ఉండు నేను వస్తున్నా తమ్ముడు అని ఒక నాయకుడు ఆప్యాయంగా ఇంటికి వెళితే, అందులో కూడా కుళ్ళు కుతంత్రం వెతుక్కునే పేరుని నాని లాంటి వాళ్ళు నాయకులు ఉన్నారంటే ఇంకా అలాంటి వ్యక్తి గురించి మనం ఏం మాట్లాడతాం? ఇది పార్టీల మధ్య పంచాయతీ కాదు, ఒక మనిషికి మరొక మనిషికి మధ్యన ఉండే మానవత్వానికి సంబంధించినది. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు ఎన్నో బాధ్యతలు, ఎంతో బిజీ షెడ్యూల్. కానీ తెలంగాణలో నిరంజన్ అనే ఒక కుర్రాడు దీర్ఘకాలిక వ్యాధితో మంచాన పడి కనీసం లేవలేని స్థితిలో పవన్ కళ్యాణ్ అన్నయ్య వస్తే బాగుండు, అన్నయ్యని చూడాలని ఉంది అని తన ఆఖరి కోరికగా అడిగితే పవన్ కళ్యాణ్ గారు తన పనులన్నీ పక్కన పెట్టి మరి ఆ పిల్లాడి ఇంటికి వెళ్ళారు. మంచం మీద ఉన్న ఆ కుర్రాడిని హక్కున చేర్చుకున్నారు. ఆ తల్లిదండ్రులకు ధైర్యం చెప్పారు. ₹1,00,000 ఆర్థిక సాయం కూడా చేశారు. ఒక మనిషిగా తనను నమ్ముకున్న ఒక సామాన్యుడి కోసం తన కనీస మానవత్వాన్ని ఆయన చాటుకున్నారు. అయితే ఇక్కడ కానీ ఈ దృశ్యం చూసి వైఎస్ఆర్సీపీ నాయకుడు మాజీ మంత్రి పేర్ని నాని గారు ప్రెస్ మీట్ పెట్టి మరి ఎవడో తెలంగాణలో అన్నయ్య నా ఒంట్లో బాగాలేదు అనగానే వస్తున్నా తమ్ముడు అని ప్యాంటు చొక్కా వేసుకుని వెళ్ళిపోయాడని అత్యంత హేయంగా వెటకారంగా మాట్లాడారు. అంతేకాదు చావు బతుకుల్లో ఉన్న ఆ పిల్లాడిని ఉద్దేశించి వాడు వీడు అంటూ అత్యంత నీచమైన పదజాలం కూడా పేర్ని నాని గారు వాడారు. ఇక్కడ పేర్ని నాని గారు, మీకు పవన్ కళ్యాణ్ మీద రాజకీయ కోపం ఉండొచ్చు, దాని విధానపరంగా పోరాడండి. కానీ ఆసుపత్రి పాలై ప్రాణాలతో పోరాడుతున్న ఒక సామాన్య కుర్రాడి మీద, ఆ కుర్రాడి తల్లిదండ్రుల ఆవేదన మీద వెటకారం ఆడే హక్కు మీకు ఎవరిచ్చారు? వాడు వీడు అని ఏకవచనంతో సంబంధించడానికి ఆ కుర్రాడు మీ రాజకీయ ప్రత్యర్థ? ఆ పిల్లాడి కన్నీళ్ళు మీకు రాజకీయ చదరంగంలో పావులాగా కనిపిస్తున్నాయా? దీన్ని లోతుగా విశ్లేషించి అర్థం చేసుకుంటే ఇక్కడ అర్థమయ్యే ఒక విషయం, రాజకీయం అంటే కేవలం ఓట్లు, బూతులు, వ్యక్తిగత దూషణలు మాత్రమే అని పేరు నాని ఇలాంటి నాయకులు బలంగా ఫిక్స్ అయిపోయారు. వారికి బంధాలు, ఎమోషన్స్, మానవత్వం లాంటివి ఏ కోశాన కూడా కనపడవు. ఒక నాయకుడు జనం మధ్యలోకి వెళ్ళి ఒక సామాన్య అభిమాని కష్టం తీరిస్తే అది చూసి తట్టుకోలేని ఒక సైకలాజికల్ ఫ్రస్ట్రేషన్ ఇది. నిజంగా చెప్పండి, ఇది ఒక సైకలాజికల్ ఫ్రస్ట్రేషన్. ప్రెస్ మీట్లో పేరు నాన్నగారు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్కి సంస్కారం లేదని పాత వీడియోలో చూపించారు. ఓకే ఫైన్, కానీ ఒక ప్రాణాపాయ స్థితిలో ఉన్న సామాన్యుడిని వాడు వీడు అని బహిరంగంగా దూషించిన మీ భాషను ఏ సంస్కారం అంటారు? రాజకీయాల్లో ఎవరికైనా పదవులు పొందొచ్చు, రావచ్చు, పోవచ్చు. కానీ హుందాతనం కోల్పోతే ఆ నాయకుడికి సమాజంలో ఎప్పటికీ గౌరవం దక్కదు.